నమస్తే అన్న అందరికీ నమస్కారం. యుఏఈ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంవత్సరం రోజుల పాటు కురిసే వర్షం అంతా ఒక్క రోజులోనే కురిసిందని చెప్పి దీంతో అందుకనే యుఏఈలో భారీ వరదలు వచ్చాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. వివరాలేకి వెళితే ఏప్రిల్ 16వ తేదీన మంగళవారం యుఏఈలో 6.04 బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. యుఏఈలో సాధారణంగా సంవత్సరానికి సుమారు 6.7 బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ నిపుణులు తెలిపారు. అనేక ప్రదేశాలలో 24 గంటల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. దీంతో యుఏఈ దేశంలో అసమానమైన వరదలు, రహదారులు, నివాసాలు మరియు కీలకమైన మౌలిక సదుపాయాలపైన వర్షం ప్రభావం చూపిందని చెప్పి ఆ రోజు 4 స్టేషన్లలో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యింది. ఇది గత 75 ఏళ్ల చరిత్రలో అత్యంత వర్షపాతంగా రికార్డు సృష్టించిందని చెప్పి నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ గారు తెలిపారు. కొన్ని గంటల్లోనే అబుదాబికి ఉత్తరం నుంచి రసల్ ఆల్ ఖైమా సరిహద్దు వరకు వివిధ స్టేషన్లలో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. తన 3 దశాబ్దాల అనుభవంలో ఇంతకు ముందు ఇలాంటిదేమీ చూడలేదని చెప్పేసి అనుభవజ్ఞుడైన వెదర్ మ్యాన్ వివరించాడు. ఇది ప్రపంచంలోని వాతావరణంలో మార్పులపైన కూడా ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ఇది గ్లోబల్ వార్మింగ్ కు కారణమా అనేది పరిశీలనలో ఉంది. మరో 5 రోజుల్లో అలాంటి సంఘటనలు జరిగే సూచనలు కనిపించడం లేదని చెప్పి ఆయన వివరించారు. యుఏఈలో చాలా వరకు మనం చూసుకుంటే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. సంవత్సరంలో కురవవలసిన వర్షం ఒక్కరోజు కురిస్తే ఎలా ఉంటుందో అలా యుఏఈ అతలాకుతలం అయిపోయిందని చెప్పి వాతావరణ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.